వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ 24th ఎపిసోడ్ ట్యూస్డే ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. ట్యూస్డే ఎట్లా అంటే ఇక్కడ కూడా చీఫ్ సెలెక్ట్ చేసుకోవడానికి నామినేషన్స్ ఉంటాయి. ఎపిసోడ్లో చీఫ్ కోసం ఎవరిని వద్దు, చీఫ్ వద్దు అని చెప్పి నామినేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ దీనికి ఒక టాస్క్ ఇస్తారు, హ్యామర్ ఇస్తారు. హ్యామర్ ఎట్లా అంటే ఒక ప్లేస్లో పెడతారు హ్యామరు, అందరు రౌండ్గా ఉంటారు. అయితే అందరిని ఒక బిగ్ బాస్ అరేంజ్ చేసే వరకు హామర్తో తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరో ఒకటి ఇవ్వాలి. వాళ్ళు చీఫ్ ఎవరు వద్దు అంటారు, దాని గురించి ఉంటుంది ఈ ఎపిసోడ్లో. ఫస్ట్ హ్యామర్ రౌండ్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి విష్ణు 2 రౌండ్స్ అయిపోతాయి. రౌండ్లో విష్ణు హ్యామర్, విష్ణు వచ్చేసి ప్రేరణకి ఇస్తుంది హ్యామర్. ప్రేరణ వచ్చేసి సోనియాకి ఇస్తుంది నామినేషన్. అంటే సోనియా చీఫ్గా వద్దు అని చెప్పి దానికి సమ్ రీజన్స్ చెప్తారు. చెప్పి ఇక సోనియాని హ్యామర్ తోటి మన పిక్ను కుట్టడం అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ, నెక్స్ట్ హ్యామర్ రౌండ్ ఉంటుంది. ఇప్పుడు అందరిలో 4-5 మెంబర్స్ అందరూ వస్తే మణికంఠ తీసుకుంటాడు. తీసుకొని తన హ్యామర్ని నైనికాకి ఇస్తాడు. నైనికా వచ్చేసి నామినేషన్ పృథ్వీకి చేస్తుంది. పృథ్వీ చీఫ్గా వద్దు అని చెప్పి తను కూడా కొన్ని రీజన్స్ చెప్తుంది ఎందుకు వద్దు అనేది. ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రౌండ్ ఉంటుంది. మళ్ళీ రౌండ్లో హ్యామర్ వచ్చేసి సార్ నిఖిల్ తీసుకుంటాడు. నిఖిల్ వచ్చేసి సీతకి ఇస్తాడు. సీత వచ్చేసి నామినేషన్ ఎవరికి ఇస్తాడు, ప్రేరణకి ఇస్తుంది. ప్రేరణ చీఫ్గా వద్దు అని చెప్పి. ఇప్పుడైతే చీఫ్ నిఖిల్ ఒక రౌండ్ కాబట్టి రెండో చీఫ్ కోసం ఈ నామినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రౌండ్ దాని కూడా సమ్ రీజన్స్ చెప్తుంది సీత, ప్రేరణ ఎందుకు చీఫ్ వద్దు కిచెన్ ఐటమ్స్ కొన్ని వాటి రీజన్స్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ నైనికా లాస్ట్ రౌండ్ బిగ్ బాస్ నైనికాకి ఇస్తాడు హ్యామర్. ఇచ్చి నైనికానే అప్పుడు రౌండ్ ఏమి ఇవ్వరు. నైనికా వచ్చేసి సీతకి ఇస్తుంది హ్యామర్. సీత వచ్చేసి నామినేషన్ ప్రేరణకి ఇస్తుంది. ప్రేరణ చీఫ్గా వద్దు అని చెప్పి. అయితే ఎక్కువ ఓట్స్ ప్రేరణకి పడ్డాయి చీఫ్గా వద్దు అని. ప్రేరణకు, పృథ్వీకి, సోనియాకి నామినేషన్ వద్దు, చీఫ్గా వద్దు అని చెప్పి పడ్డాయి. ఇట్లా వీక్ మొత్తం చీఫ్గా ఎవరు సెలెక్ట్ ఎవరు వద్దని చెప్పి ఆ నామినేషన్స్ వచ్చాయి బిగ్ బాస్లో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్. నా ఛానల్లో మూవీ రివ్యూస్ కూడా వచ్చాయి చూడండి. ఇది వాజా మూవీ రివ్యూ వచ్చింది, ప్లస్ కళింగ మూవీ రివ్యూ, లేటెస్ట్ మూవీస్ అన్ని రివ్యూస్ వచ్చాయి చూడండి.